వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామంలోని మద్యం బెల్ట్ షాపుల నిర్వహణపై ఓ గ్రామ ప్రజలు ఆగ్రహంతో రోడ్డెక్కిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచికలపాడులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని మంచికలపాడు గ్రామ పంచాయతీ ప్రజలు మంచికలపాడు గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై గలమెత్తారు. తమ గ్రామంలో అనాధికారికంగా నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాపులతో స్కూల్కు వెళ్లే విద్యార్థులతో పాటు అనేక మంది మందుబాబులు చేసే పనులకు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసుకి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో గ్రామస్తులు ఓ అడుగు ముందుకు వేసి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిని బహిష్కరించారు. అలాగే అక్కడ ఉన్న బెల్ట్ షాపులపై దాడి చేసి అక్కడ ఉన్న మద్యం సీసాలను పగలగొట్టారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించకూడదని గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు, మహిళలు చెప్పారు. పంచాయతీ ఆవరణంలో గ్రామ సభ పెట్టి తీర్మానం చేసుకున్నారు. బెల్ట్ షాపులు తీసేయాలి. ఫోటో ఈ రోజు నుంచి ఇంకా కట్టకుండా ఉండాలి. మందు షాపులు కానీ పెట్టిన ఎవడైనా కానీ తెలిస్తే ఇదే పరిస్థితి. ఎవడైనా కానీ వాడు ఇంకా మాత్రం ఊరుకోరు. ఈ మా ఊరు మహిళలు మొత్తం బయటకు వచ్చారు. చాలా లాసిపోతున్నారు, చాలా నష్టపోతున్నారు. ఒక రోజు కూలి సంపాదించుకుంటే 300, 200 కూలి చేసుకుంటే ఒక రోజుకి వచ్చి కనీసం 5-6 సార్లు అవుతాయి. 700 ఖర్చు పెడతా ఉన్నాడు. కనీసం కాపురాలు గుల్లైపోయి ఈ మద్యపాన విషయంలో మనకి ఎవరికి ఏ పర్మిషన్స్ లేవు పల్లెటూరులో. అందుకని మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పటి నుండి ఆ మద్యపాన విషయంలో ఎవరైతే చేస్తున్నారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీసులు కానీ వాళ్ళకి అవసరమైన ఎటువంటి బెయిల్ అవసరమైనటువంటి ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ అనేవి నేరుగా మంజూరు చేయడం, అది ఎంత రికమెండేషన్ ఉన్నా కానీ నేను మంజూరు చేయడం సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంక్రాంతి తర్వాత వచ్చే ఇల్లు స్థలాలు అన్ని కొలిసి మీకు పర్మనెంట్గా ఆస్తి కార్డులు అంటే ఆస్తి ధృవీకరణ పత్రాలు మోడీ గారు
చేమకుర్తి మండలం మేము మా ఊర్లో మందు షాపులు 8 ఉన్నాయి. ఆ 8 షాపులు మూసేయాలి. ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలు 80 మంది ఉన్నారు. ఇది రహదారి అయింది. బాగా రావటం పోవటం, ప్రతి ఒక్క ఊరోళ్ళు ఇక్కడే తాగటం, మా ఊర్లో గొడవలు చేయటం, మా ఊర్లో వాళ్ళు తాగటం, మమ్మల్ని ఇళ్లలో ఇబ్బంది పెట్టడం, ఆడవాళ్ళని కొట్టడం, ఎట్లాంటి అట్లా మాట్లాడటం మాకు ఇదే రోజు అయిపోయింది. దయచేసి మందు షాపులు అనేవి తీసేయాలి. ఆడవాళ్ళకి మటుకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే పని అయింది. ఏ ఊరు నుంచో వచ్చి ఈ ఊర్లో తాగుతున్నారు. మాకు మటుకు ఈ మందు షాపులు అనేవి తీసేయాలి. తీసేస్తే మటుకు మంచిది, తీయకపోతే మటుకు మేమే చూసుకుంటాం. ఈసారి మటుకు 10-15 మంది ఆడవాళ్ళం వచ్చే ఈ పనిలే చేసుకుంటాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూశారు కదా ఇక్కడ చేసిన పని. ప్రతి ఒక్కళ్ళు మేము శేషాలు బాగలు కొట్టడం, కర్రలు తీసుకొని కొడతాము, అవసరమైతే మనుషులను కూడా కొడతాము. అది కూడా కలెక్టర్ గారికి అయినా పోయి మాట్లాడి అవకాశం తీసుకొచ్చుకొని మేము ఇదే పనులు చేస్తాం. అక్కడే ధర్నా చేస్తాం, అక్కడే అన్ని మాట్లాడుకొని వచ్చి ఇక్కడ చేస్తాం. ఇంకా అది మంచికలపాడు గ్రామం. నా పేరు రాధా. మా ఊర్లో ఈ మందు అనేది తీసేయాలి సార్. ప్రతి ఒక్కరు భయపడుతున్న మేతకు రావాలన్నా, లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు ప్రతి ఒక్కరం భయపడుతున్నాము. ఈ దయచేసి మా ఊర్లో మందు షాప్ అనేది లేకుండా తీసేయండి సార్. ప్రతి గొంతులో సందులో ప్రతి సాట మాకు మందు షాపులు ఉన్నాయి. ఆడవాళ్ళం బయటకు రావాలంటే భయపడుతున్నా. మీకు నమస్కారం చెప్తున్నాను. ఈ మందు షాపులు అనేది తీసేయండి. పంచాయతీ మంచికలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో బిల్డ్ షాపులు శాశ్వతంగా నిర్మూలించడానికి గ్రామ సభ ఏర్పాటు చేశాం. ఈ మంచికలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 7 బిల్డ్ షాపులు ఉన్నాయి. మామూలుగా వాళ్ళ ఇళ్లలో అమ్మే ఎన్ని ఉన్నాయో అర్థం కాల. వీటన్నిటిని కానీ మంచికలపాడు నుంచి బళ్ళమూడి హై స్కూల్ వెళ్ళేందుకు అగ్రహారం నుంచి మంచికలపాడు నుంచి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉదయం 4 గంటల కాడి నుంచి సాయంత్రం రాత్రి 11 దాకా ఈ బిల్డ్ షాపులు అమ్ముతానే ఉన్నారు. ఏ బజారుకు పోయినా కానీ బిల్డ్ షాపులు ఉన్నాయి. దీన్ని శాశ్వతంగా నిర్మూలించటకు మేము గ్రామస్తులు అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాము. దీనికి అధికారులు అందరూ స్పందించి దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నాము. ఇచ్చాం గ్రీవెన్స్ సెల్లో, కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఇచ్చాం, ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో ఇచ్చాం, సిఐకి ఇచ్చాం, మన ఎక్సైజ్ సిఐకి ఇచ్చాం, మామూలు తాలూకా సిఐకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, మళ్ళీ మామూలుగా పంచాయతీ పరిధి దృష్టికి తీసుకెళ్ళాం, మొత్తాన్ని తెసిపోయాం. అది ఎవరికి ఇచ్చినా స్పందన లేదు దీని గురించి. అందుకని మా గ్రామస్తులు మేమందరం కలిసి మా ఊళ్ళో ఉండకూడదు, ఇది శాశ్వతంగా నిర్మూలించాలని నిర్ణయం తీసుకొని అందరిని ఏకం చేసుకున్నాం. మేము అది ఎప్పటికనేది ఈ గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మంచికలపాడు పరిధిలో బెల్ట్ షాపు మందు చేసా అనేది అమ్మడానికి వీలు కుదరదని నిర్ణయించుకున్నాం. అది గ్రామ పెద్దలందరూ సహకారంతో, ఆడవాళ్ళ సహకారంతో దీని నిర్ణయానికి వచ్చి చేస్తున్నాం. ఇది మా ఊళ్ళో మందు కొట్లు వద్దు సార్, మందు కొట్లు తీసేయండి. మందు కొట్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు. పిల్లకాయలకు చదువులు కూడా ఇవ్వకుండా తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. పిల్లలు ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడము, రోజు ఏడవటము, గొడవలు చేయటము మేము భరించలేకపోతున్నాం. 5 సంవత్సరాల నుంచి ఏడ్చిన వాళ్ళమే కానీ ఏడవని వాళ్ళం లేదు సార్. ఇంత చేశారు కాబట్టి ఈ మందు కొట్టి మంచికలపాడులో తీసిపోతే వీళ్ళు మా ఊరు మగవాళ్ళే కాదు సార్. సర్పంచ్ని, నా పేరు పెరకల నాగేశ్వరరావు. అల్లమూడిలో జెడ్పీటీ స్కూల్ ఉంది. మంచికలపాడు నుంచి దాదాపు 40-45 మంది పిల్లలు 6th నుంచి 10th వరకు వెళ్తున్నారు. ఆడపిల్లలకి స్కూల్కి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ 1-2 బెల్ట్ షాపులు పెట్టారు. 2 బెల్ట్ షాపుల తోడుగా ప్రతి అధికారిని తెలుసుకొని మేమేదో పెట్టుకున్నామని ప్రతి షాపు ఇళ్లలో పెట్టుకొని అమ్ముతున్నారు. లాస్ట్కి 7 షాపులు అయినాయి. ఈ షాపుల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మంచికలపాడుకి చాలా ఇబ్బందిగా ఉంది. పక్క ఊరు నుంచి వచ్చి కూడా ఇక్కడ తాగి గొడవ చేస్తా బల్లమూడి మంచికలపాడు సెంటర్లో పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 2 షాపుల వల్ల కూడా ప్రతిదీ ఈ షాప్ కాడ గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలకి ఆడపిల్లలు వచ్చి అడిగితే వాళ్ళని కొట్టి వాళ్ళని చాలా ఇబ్బంది చేస్తున్నారు. అందుకు దయచేసి మేము గ్రామ సభ పెట్టుకొని ఊరు తీర్మానం తీసుకొని ఈరోజు నేను తీర్మానం ఇస్తున్నాను పంచాయతీ సెక్రటరీని పట్టుకొని. ఇంక ఇప్పటి నుంచి బెల్ట్ షాపులు కానీ షాపులు కానీ ఊళ్ళో ముందు నిషేధం చేస్తానికి ఆస్కారం చేస్తున్నా. చీమకుర్తి మండలము మంచికలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిని. నా పేరు పద్మజ. ఈరోజు మేము ప్రత్యేక గ్రామ సభను నిర్ణయించుకుంటున్నాము. ఈ గ్రామ సభలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా ఊరిలో సంపూర్ణంగా మద్యపాన నిషేధము అమలు చేయాలని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ మమ్మల్ని కోరి ఉన్నారు. దీనిలో భాగంగా మేము ఈ 3 రోజుల నుండి
ఎజెండా అది పంపించి దండోర వేయించి ఈ సభను నిర్ణయించాము. ఇప్పటి నుండి ఈ ఊరిలో మద్యపాన నిషేధంలో భాగంగా ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ మేము ఎక్సైజ్ వారి దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆపడానికి మేము ప్రయత్నిస్తాము. ఈ గ్రామ సభలో ముఖ్యంగా వీళ్ళు తీర్మానం చేసిందంటే ఇప్పటి నుండి సంపూర్ణంగా మద్యపాన నిషేధము మంచికలపాడు గ్రామంలో చేయడానికి వీళ్ళు నిర్ణయించి ఆమోదించుకున్నారు.